అందరికీ నమస్కారం. ఈరోజు మనం భగవద్గీతలోని మొదటి అధ్యాయం అంటే అర్జున విషాద యోగంలోకి వెళ్దాం. కురుక్షేత్ర యుద్ధ భూమిలో మహావీరుడైన అర్జునుడు తన సొంత వాళ్ల మీదే కత్తి దూయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు అతని మనసులో ఎలాంటి వేదన చెలరేగింది, యుద్ధం చెయ్యనని చెప్పడానికి అతను ఎలాంటి బలమైన కారణాలు చెప్పాడో అనే విషయాలు మనం ఇప్పుడు వివరంగా చూద్దాం. అర్జునుడి మొత్తం పరిస్థితిని ఒక్క పదంలో చెప్పాలంటే అది విషాదం. ఇది కేవలం ఏదో బాధ మాత్రమే కాదు. యుద్ధభూమిలో ఎదురుగా ఉన్నది శత్రువులు కాదు, తన తాతలు, గురువులు, బంధువులు. వాళ్లని చూసి ధర్మమేది అధర్మమేది అని తేల్చుకోలేక అతను పడుతున్న తీవ్రమైన మానసిక సంక్షోభం అన్నమాట. సరే, మరి అర్జునుడి వాదనలో మొదటి అంశమేంటి? అది తన పూర్వీకుల గురించి, అంటే పితృదేవతల గురించి. ఈ యుద్ధం వల్ల కలిగే నష్టం కేవలం బతికున్నవాళ్లకే కాదు, చనిపోయిన తమ పూర్వీకులకు కూడా ఎలా కలుగుతుందో వివరిస్తున్నాడు. ఇప్పుడు అర్జునుడు తన వాదనను శ్రీకృష్ణుడికి ఎలా వివరిస్తున్నాడో చూద్దాం. భగవద్గీత మొదటి అధ్యాయం 41వ శ్లోకం. సంకరో నరకాయైవా కులజ్ఞానాన్ కులస్య చ పతంతి పితరో హ్యేషాం లుప్తపిండోదక క్రియాః. ఈ శ్లోకంలో అర్జునుడు సంకరం అనే మాట వాడుతున్నాడు. దీని అర్థమేంటంటే వర్ణసంకరం. ఆనాటి సామాజిక కట్టుబాట్ల ప్రకారం యుద్ధంలో పురుషులంతా చనిపోతే ఇక కుటుంబ సంప్రదాయాలు, ధర్మాలు పాటించేవాళ్లు ఎవరుంటారు? దానివల్ల అవాంఛిత సంతానం కలిగి సమాజం దారి తప్పుతుందని అర్జునుడి భయం. ఇది ఆ వంశానికే కాకుండా ఆ వంశం నాశనమవడానికి కారణమైన వాళ్లకి కూడా నరకప్రాయమైన జీవితాన్నిస్తుందని అతని వాదన. ఇక ఈ వర్ణసంకరం వల్ల వచ్చే మరో పెద్ద సమస్య ఏంటంటే పితృదేవతలకు పిండోదక క్రియలు ఆగిపోవటం. అంటే మన పూర్వీకులకు శ్రాద్ధకర్మల ద్వారా ఆహారం, నీరు సమర్పించడం అన్నమాట. ఈ కర్మలు చేసేవాళ్లు లేనప్పుడు పితృదేవతలు తమ ఉన్నత లోకాల్లోంచి పడిపోతారని, వాళ్లకి సద్గతులు ఉండవని అర్జునుడు తీవ్రంగా ఆవేదన చెందుతున్నాడు. ఇక్కడతో ఆగలేదు. అర్జునుడి వాదన ఇంకా ముందుకు వెళ్తుంది. కేవలం కుటుంబ సంప్రదాయాలే కాదు, మొత్తం సమాజ వ్యవస్థే ఎలా కుప్పకూలిపోతున్నో ఇప్పుడు వివరిస్తాడు. తన వాదనను కొనసాగిస్తూ అర్జునుడు ఇలా అంటున్నాడు. భగవద్గీత మొదటి అధ్యాయం 42వ శ్లోకం. దోషైరేతైర్కులజ్ఞానాం వర్ణసంకరకారకైః ఉత్సాధ్యంతే జాతిధర్మాః కులధర్మాశ్చ శాశ్వతాః. 42. చూడండి, ఇక్కడ అర్జునుడు ఎంత లోతుగా ఆలోచిస్తున్నాడో. ఈ కులనాశకుల వల్ల వచ్చే వర్ణసంకరం వలన రెండు ముఖ్యమైన ధర్మాలు నాశనమవుతాయి అంటున్నాడు. ఒకటి కులధర్మాలు, అంటే తరతరాలుగా ఒక కుటుంబం పాటిస్తున్న సంప్రదాయాలు. రెండు జాతిధర్మాలు, అంటే సమాజంలో వివిధ వర్గాల వాళ్లు నిర్వర్తించాల్సిన బాధ్యతలు. ఈ రెండూ నాశనమైతే ఇక సమాజముంటుందా? అంతా అస్తవ్యస్తమైపోతుందని అతని భయం. అసలు అర్జునుడు ప్రస్తావిస్తున్న ఈ శాశ్వత ధర్మాలేంటి? అవే సనాతన ధర్మం యొక్క మూలస్తంభాలు. మానవుణ్ణి తన అంతిమ లక్ష్యమైన మోక్షం వైపు నడిపించే ఒక శాశ్వతమైన జీవన విధానమే సనాతన ధర్మం. ఈ యుద్ధం వల్ల ఈ ధర్మాలే నాశనమైతే ఇక సమాజానికి దారి చూపించేదెవరు? ప్రజలు తమ జీవిత పరమార్థాన్నే మరిచిపోతారు కదా అని అర్జునుడు ఆందోళన పడుతున్నాడు. సరే, ఇదంతా బాగానే ఉంది. కాని ఇంతటి సామాజిక పతనానికి కారణమైన వాళ్ల పరిస్థితేంటి? వాళ్లకేమవుతుంది? వాళ్ళు శాశ్వతంగా నరకంలోనే ఉండిపోవాల్సి వస్తుందని అర్జునుడు భయపడుతున్నాడు. ఇంతటి వినాశనానికి కారణమైన వాళ్ల గతి ఏంటో అర్జునుడు కృష్ణుడితో ఇలా అంటున్నాడు. భగవద్గీత మొదటి అధ్యాయం 43వ శ్లోకం. ఉత్సన్నకులధర్మాణాం మనుష్యాణాం జనార్దన నరకే నియతం వాసో భవతీత్యనుశ్రూమ. ఓ కృష్ణ, కులధర్మాలు నాశనం చేసిన వాళ్లు శాశ్వతంగా నరకంలోనే ఉంటారని నేను పెద్దల ద్వారా విన్నాను అని అంటున్నాడు. ఇక్కడ అనుశుశ్రూమ అనే పదం చాలా ముఖ్యం, గమనించండి. అంటే నేనిలా విన్నాను అని. ఇది అర్జునుడు సొంతంగా కల్పిస్తున్న విషయం కాదు. గురుపరంపర ద్వారా అందిన ప్రామాణికమైన జ్ఞానాన్ని అతను చెప్తున్నాడు. ఇది అతని వాదనకు మరింత బలాన్నిస్తోంది. మరి ఇంతటి వినాశనానికి దారితీసి ఈ మహాపాపానికే బాధ్యులు ఎవరు? అసలు ఎవరి పనిచేస్తున్నారు? ఈ ప్రశ్నతో అర్జునుడు నెమ్మదిగా తనను తానే నిందించుకోవడం మొదలుపెడతాడు. ఇప్పుడు చూడండి, అర్జునుడు తన వాదనను ముగింపుకు తెస్తూ మొత్తం నిందను తనమీదే వేసుకుని ఒక రకంగా చేతులెత్తేస్తున్నాడు. తన తుది నిర్ణయాన్ని ప్రకటిస్తున్నాడు. ఇప్పుడు పూర్తి ఆత్మనిందతో అర్జునుడు ఎలా విలపిస్తున్నాడో చూడండి.
భగవద్గీత మొదటి అధ్యాయం 44వ శ్లోకం. అహోబత మహత్పాపం కర్తుం వ్యవసితా వయం యద్రాజ్యసుఖలోభేన హంతుం స్వజనముద్యతాః. 44. అర్జునుడి గుండెల్లోంచి వచ్చిన మాటలివి. అయ్యో ఎంత ఘోరం! ఏం చేస్తున్నాం మనం? కేవలం ఈ రాజ్యసుఖమనే పేరాశతో మన సొంత వాళ్లనే చంపడానికి సిద్ధపడ్డాం. ఇంతకంటే పెద్ద పాపం ఇంకే ఉంటుంది అని వాపోతున్నాడు. అంటే ఈ ఘోరానికసలు కారణం రాజ్యసుఖలోభం, రాజ్యంపై ఉన్న దురాశ అని అతను స్పష్టంగా గుర్తించాడు. ఇక చివరిగా తన నిస్సహాయతను, తన తుది నిర్ణయాన్ని ప్రకటిస్తున్నాడు. భగవద్గీత మొదటి అధ్యాయం 45వ శ్లోకం. యది మాం ప్రతికారం అశస్త్రం శస్త్రపాణయా ధార్తరాష్ట్రారణే హన్యు తన్మే క్షేమతరం భవేత్. దీని అర్థమేంటంటే, ఈ పాపం చేసే బదులు నేను ఆయుధాలు లేకుండా ఎలాంటి ప్రతిఘటన చూపకుండా నిలబడితే ఈ ధృతరాష్ట్రుడి కొడుకులు నన్ను చంపినా సరే అదే నాకు ఎంతో మేలు. చూశారా అర్జునుడి నిరాశ ఏ స్థాయికి చేరిందో? పాపం చేసి రాజ్యాన్ని గెలవడం కన్నా ఏ పాపం లేకుండా చనిపోవడమే శ్రేయస్కరమని అనుకుంటున్నాడు. ఇక ఇదే ఆ క్షణం తన గాండీవాన్ని జారవిడిచి శోకంతో కుప్పకూలిపోయాడు. సరిగ్గా ఇక్కడినుంచే మనందరికోసం శ్రీకృష్ణుడి దివ్యబోధ భగవద్గీత మొదలవుతుంది. ఈ విశ్లేషణను చూసినందుకు మీకు చాలా ధన్యవాదాలు. జ్ఞానకోశనేది ఒక బహుభాషా ఛానల్ అన్నమాట. ఇక్కడ మేము ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇంగ్లీష్, హిందీ, మరాఠీ, తమిళం, గుజరాతీ, బెంగాలీ భాషలలో పంచుకుంటాము. త్వరలో మరిన్ని ప్రధాన భాషలు కూడా రాబోతున్నాయి. సనాతన ధర్మంలోని శాశ్వతమైన నిధులను మీకు సరళంగా, స్పష్టంగా మరియు అర్థవంతంగా అందించడమే మా లక్ష్యం. మా ఛానల్లో శ్రీమద్భాగవతం, భగవద్గీత, మహాభారతం, లలితా సహస్రనామం, దైవత్తిన్ కురల్, మహారాష్ట్ర, బెంగాల్ సాధువుల కథలు, ఇంకా ఆదిశంకరుల దివ్య అవతార కథ, ఇలా ఎన్నో విషయాలపై రోజువారీ వీడియోలో వస్తాయి. అన్నీ కూడా బహుళ భాషలలో అందుబాటులో ఉంటాయి. మా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే దయచేసి జ్ఞానకోష్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేస్తే మా రోజువారీ వీడియోల గురించి మీకు వెంటనే తెలుస్తుంది. ఈ దివ్య జ్ఞానాన్ని మీ కుటుంబం, స్నేహితులు మరియు బంధువులతో పంచుకోవడం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి. అందరం కలిసి సనాతన ధర్మ జ్యోతిని ప్రకాశవంతంగా వెలిగిద్దాం.